Hi everyone. So the next type of Turing machine is nothing but a two-way infinite tape. So in general, the Turing machine, for a Turing machine there is a left boundary. Okay, if head crosses that boundary, so that means if there is a transition function that want to move the head to left, go left, so after the leftmost symbol, so then that situation is called a crash condition. Okay, but the head may traverse the right side up to infinity. That means, so let's go with an example. So this is a tape, right? So here we have a left boundary, so the head cannot move to this side. Okay, if trying to move from to left side, this is called as a crash condition, but the head can move to the right side in infinite steps. Okay, so it go right by infinite times, but when comes to the left there is a boundary. If try to cross that boundary, the situation is called a crash condition. Okay, so but there is a possibility to define infinite tape in both sides, two-way infinite type. That means we can remove that left boundary, and we can also provide infinite steps to the left side as well as to the right side. Okay, so this is a one way one way infinite tape, but this is a two-way infinite tape. That means for input tape, both sides left and right we have a infinite movements. Okay, so that Turing machine where there are infinite number of sequence of blanks on both sides, that tape is called as a two-way infinite tape Turing machine. That machine is called as a, okay, so like this. Okay, this is another variation of variant of Turing machine. Here we have a note. Every two-way infinite tape can be can have equivalent one way infinite tape. సో దట్ మీన్స్ ఈ టూ వే ఇన్ఫైనట్ టేప్ ట్యూరింగ్ మిషన్ని మనము వన్ వే ఇన్ఫైనట్ ట్యూరింగ్ మిషన్గా కూడా మనం డిఫైన్ చేయొచ్చు. అది ఎలా అంటే, సో ఇక్కడ మనకి లెఫ్ట్ ఇందులో ఉన్నాయి. సో ఈ టూ వే దాంట్లోనే మనకి లెఫ్ట్ మోస్ట్ సింబల్, ఇన్పుట్ సింబల్ ఏముంది, ఏ ఉంది కదా, దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే, సో దీని తర్వాత మనము లెఫ్ట్ మూవ్కి వెళ్ళకూడదు అనే ఒక కండిషన్ని కనుక స్పెసిఫై చేసాము అని అంటే, సో దెన్ ఇట్ విల్ అగైన్ బికమ్ లైక్ వన్ వే ఇన్ఫైనట్ టేప్ అవుతుంది కదా. ఓకే, సో ఎవ్రీ టూ వే ఇన్ఫైనట్ టేప్ ట్యూరింగ్ మిషన్ హ్యాస్ అన్ ఈక్వలెంట్ ట్యూరింగ్ మిషన్. అది ఎలా చేస్తాము అంటే, బై మార్కింగ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఇన్పుట్ ఏం చేస్తుంది, డిటెక్ట్ అండ్ ప్రివెంట్ ద హెడ్. సో ఈ హెడ్ని ఫర్దర్ లెఫ్ట్ మూవ్మెంట్కి వెళ్ళనీయకుండా స్టాప్ చేస్తుంది. అప్పుడు మనకి ఈ టూ వే ఇన్పుట్ టేప్ ఇన్ఫైనట్ టేప్ అనేది ఇట్ బికమ్ వన్ వే ఇన్ఫైనట్ టేప్. ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే ఇన్ఫైనట్ స్టెప్స్ మూవ్ అవుతుంది. ఓకే, ఓకే, నెక్స్ట్ కే డైమెన్షనల్ ట్యూరింగ్ మిషన్. సో ఇప్పటి వరకు మనం ట్యూరింగ్ మిషన్స్ని డిస్కస్ చేసాము. దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ లెఫ్ట్ మూవ్మెంట్ అండ్ రైట్ మూవ్మెంట్. ఓకే, సో టేప్ అనేది ఎలా డిఫైన్ చేస్తున్నాము మనకు వచ్చేటప్పటికి, సో టూ డైరెక్షన్స్లో డిఫైన్ చేస్తున్నాం. అయితే లెఫ్ట్ మూవ్ అవుతుంది, లేదంటే రైట్ మూవ్ అవుతుంది. ఓకేనా, సో బట్ మనకేం చేస్తున్నామంటే, ఇప్పుడు మనం ఇన్ఫైనట్ టేప్ని మనము ఎన్ డైమెన్షనల్ వేలో కూడా మనము లైక్ యాక్సెస్ చేసే పాసిబిలిటీని డిఫైన్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో అది ఎలా అంటే, సో ద ఇన్పుట్ టేప్ ఆఫ్ టూ డైమెన్షనల్ ట్యూరింగ్ మిషన్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు ఇన్ఫినిటీ ఇన్ బోత్ సైడ్స్. సో టూ వే ఇన్ఫైనట్ టేప్లో ఏం చేస్తున్నాము, టూ సైడ్స్ మనము బ్లాంక్ స్పేసెస్ని ఎక్స్టెండ్ చేసాము. బట్ ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ, అంటే మనం ఎయిదర్ లెఫ్ట్ మూవ్ అవుతాము, లేదు అంటే రైట్ మూవ్ అవుతాం. సో ఓన్లీ వన్ డైరెక్షన్. సో లెఫ్ట్ ఇక్కడ ఉంది హెడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అది రైట్కి మాత్రమే
రైట్కి మూవ్ చేయొచ్చు. అదే మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది ఏంటి, లెఫ్ట్కి మూవ్ చేయొచ్చు. అంటే వన్ స్టెప్ వన్ డైరెక్షన్. అదే కనుక మనము ఈ ఇన్పుట్ టేప్ని కనుక మనకి మోర్ దెన్ వన్ డైమెన్షన్ కనుక మనం డిఫైన్ చేస్తే, మోర్ దెన్ వన్ డైమెన్షన్, అప్పుడు మనకి ఏమవుతుంది, మూమెంట్ కూడా మనకి మల్టీ డైమెన్షన్ అవుతుంది. అంటే లైక్ అప్ అండ్ డౌన్ అలాగా మనము క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. సో ఫర్ దిస్ కేస్ రీడ్ రైట్ హెడ్ కెన్ మూవ్. సో ఇన్ఫినిటీ టేప్ని కనుక మనము ఎక్స్టెన్షన్ చేయాలి అండ్ డైమెన్షన్స్ కూడా ఎక్స్టెన్షన్ చేయాలి. సో ట్రాన్సిషన్ ఫంక్షన్ అనేది మనకి ఇలా డిఫైన్ అవుతుంది. సో క్యూ అనేది స్టేట్, మనకి సిగ్మా అనే ఇన్పుట్ సింబల్స్ని కనుక రీడ్ చేయడంలో మనకి రైటింగ్లో మనం లెఫ్ట్ రైట్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, అప్ అండ్ డౌన్ రైట్ చేయొచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్గా హాల్ట్ కూడా అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో ఈ డయాగ్రామ్ ఫార్మేట్లో మీకు రిప్రజెంట్ అవుతుంది. టేప్ని మనము ఏం చేస్తున్నాము, సింగిల్ డైమెన్షనల్ టేప్ని మల్టీ టేప్స్ తీసుకుంటూ వచ్చాము. అలా కాకుండా ఇప్పుడు ఎన్ డైమెన్షనల్ టేప్ని డిఫైన్ చేస్తున్నాం అనమాట. సో అప్పుడు మనము అప్ అండ్ డౌన్ మూవ్ అవ్వచ్చు హెడ్ని, అండ్ లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ అవ్వచ్చు హెడ్ని. ఓకేనా. ఫైనైట్ కంట్రోల్కి హెడ్ని ఇలా అటాచ్ చేస్తాం. సో టేప్ని మనము సింగిల్ టేపు, లేదంటే మల్టీ టేపు, లేదంటే వన్ వే ఇన్ఫైనైట్ టేపు, లేదా టూ వే ఇన్ఫైనైట్ టేపు అలా చూసుకుంటూ వచ్చాము. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే ఎన్ డైమెన్షనల్ ఇన్ఫైనైట్ టేప్ని కూడా మనం డిఫైన్ చేయొచ్చు. అప్పుడు మనకి మూవ్మెంట్స్ అనేవి అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్ కూడా పాసిబుల్ అవుతున్నాయి. ఓకేనా. So the last type of Turing machine is nothing but non-deterministic Turing machine. So in early we discussed this, but now we have to clearly discuss, okay, with an example. Okay, so what is actually non-deterministic? So from the finite automata onwards we know. So deterministic we have as well as non-deterministic. What it means deterministic actually? So deterministic means for a given input from the state we move it to only one state, then that is called as a deterministic. From the current state for the given input, if we move it to more than one state, that is actually non-deterministic in the finite state machine. Okay. So the same can also be applicable to the Turing machine. Okay. So for the same input, for the same state, for the same one input symbol, so if there exists more than one triplet, that is a state, writing data, and direction of move. Okay. Q means state, and tau means data to be written into the tape, and next D means directions, whether it is a left right. If more than one triplet is possible, then that is called as a non-deterministic Turing machine. This is the transition function. So there is a chance of getting a power set. Power means if n input symbols means 2 power n power set. So for a non-deterministic, these number of transitions are possible. Okay. So let's go with an example, then you are able to understand. So design a Turing machine. So for 0 power n, 1 power m, number of zeros and number of ones actually differ. Okay. Where n and m greater than 0, it is not equal to 0, null string is not possible. So greater than 0 we have, that means start with a 1, and nm m or may not be equal or may not be equal. Okay. So let's go with the language understanding. The string contains n number of zeros and m number of ones, but the number of zeros should appear before 1 only, and both are may not be equal. Zeros should so at least one zero should be present, and at least one should be present. Okay. So faster the Turing machine travels n minus 1 zeros using the transition function. Okay. So for example, n zeros, m ones, right? First the Turing machine travels n minus 1
means we left over with a 1 0. So to travel n minus 1 zeros, the transition function is like this. So we are in the q state, we are reading 0, so again we are replacing with a 0, so that's why no input to change. So we are in the start position, right? If input to change, we can go with the new state replacing. So here we are in the same state, we move to right hand side. So even you move to right hand side, so then you have again 0 only. Why? Because we read only n minus 1 zeros. Again we have 1 0 and then we move it to 1. Okay, so after the last 0 there are m number of ones. If the mission start to traverse 1, okay, n minus 1 zeros completed, 0 completed. If the mission start to travel 1, okay, it cannot traverse 0. Okay, so because from the language all zeros appears before 1 only, right? Okay, so it needs to state change to traverse 1. Okay, if it is a 0, then we are in the same state. If it is a 1, we have to move to new state, no? So whenever the direction changes or whenever the input symbol changes, we have to change the state also. From q0 to q1, like that we have to change. Okay, but there is another problem. From q0 by getting 1, if the tm changes its state, okay, then the condition that n greater than 0 is failed. Okay, so in this case the necessity of non-deterministic tm is felt. Okay, సో మనకేంటి అని అంటే డిటర్మినిస్టిక్ అంటే ఓన్లీ వన్ స్టేట్కే వెళ్తుంది, అంటే Q0 నుంచి Q1కి వెళ్తుంది అని చెప్తున్నాం. ఓకేనా, సో 1 రీడ్ చేస్తే మనకేంటి Q0 నుంచి Q1కి వెళ్ళిపోతున్నాం. ఓకేనా, సో అందుకోసం మనకేంటి అని అంటే సో దెర్ ఈజ్ ఏ నీడ్ ఆఫ్ నాన్ డిటర్మినిస్టిక్. సో అందుకోసం మనం ఏంటి అని అంటే, సో వీ హ్యావ్ టు మేక్ అనదర్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఫ్రమ్ Q0 టు న్యూ స్టేట్ Q1 బై గెట్టింగ్ 0. సో ఎందుకు అని అంటే, వన్స్ 1కి మూవ్ అయ్యాము అంటే వీ కెనాట్ గో బ్యాక్ టు 0. ఓకే, n-1 జీరోస్ని మాత్రమే మనం ట్రావెల్ చేసాము, nth జీరోని మనం ట్రావెల్ చేయలేదు. ఒకవేళ డైరెక్ట్గా 1ని మనం ట్రావెల్ చేసామనుకోండి, స్టేట్ చేంజ్ అయిపోతుంది. అందుకోసము nth జీరోని ట్రావెల్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామంటే, సో Q0 టు Q1 విత్ 0 ఇన్పుట్గా తీసుకుని ఒక ట్రాన్సిషన్ని డిఫైన్ చేస్తాము. అట్ ద సేమ్ టైం Q0 టు 1 మనము ఇంకొక స్టేట్ ట్రాన్సిషన్ని డిఫైన్ చేస్తున్నాం. ఓకేనా, సో Q0 టు 0 Q1 0 R. ఓకే, సో ఇక్కడ మనకి 0 తీసుకుంటే Q0లోనే ఎగ్జిస్ట్ అవుతున్నాం. మళ్ళీ Q0 నుంచి 0 తీసుకుంటే ఏమవుతుందంటే, సో దెర్ ఈజ్ ఏ సిచ్యువేషన్ మూవ్ టు 0, అదే Q1. సో Q0 0 తీసుకుంటే Q0లోనే ఉంటున్నాం, ఒక స్టేట్, ఒక మూమెంట్. అదే Q0 నుంచి 0 తీసుకుంటే Q1కి వెళ్తున్నాం, అంటే 2 మూమెంట్స్. Okay, this is nothing but non-deterministic. Why? Because once we read 1, so we cannot go back to the reading of nth 0. అందుకోసం అది. సో అగైన్ Q1 లొకేషన్లో మనం ఏం చేస్తున్నాము, సో Q1 స్టేట్ నుంచి 1 రీడ్ చేస్తే Q1 స్టేట్లోనే ఉంటున్నాము. సో మనకి 1 రీప్లేస్ అవుతుంది, రైట్ మూవ్ అవుతాము. మళ్ళీ Q1 ప్లేస్లో 1 రీవ్ చేసుకుంటే, అంటే n-1 వన్స్ అనేవి మనము ట్రావెల్ అవుతాము. సో మనకు అందుకోసం వచ్చేసి ఏమవుతుంది అని అంటే, సో QF ఫైనల్ స్టేట్ని రీచ్ అవుతాం అనమాట. ఓకేనా, సో నాన్ డిటర్మినిస్టిక్ నీడ్ అనేది ఎందుకు వచ్చింది, సో మనము n-m ఈక్వల్ కాదు కాబట్టి. ఓకేనా, సో జనరల్గా ట్యూరింగ్ మిషన్ ఏం చేస్తుంది, n నెంబర్ ఆఫ్ జీరోస్, 1 నెంబర్ ఆఫ్ m నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే ఫస్ట్ జీరోస్ని ట్రావెల్ చేసుకో, అంటే n నెంబర్ ఆఫ్ జీరోస్, n నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయనుకోండి, ఇనిషియల్గా మనం డిస్కస్ చేసాము. సో ఫస్ట్ 1 0 తీసుకుంటే తర్వాత రైట్కి మూవ్ అయ్యి 1 రీడ్ చేస్తుంది. ఓకే, సో జీరోస్ 1 కాదు, AB తీసుకోండి. A⁴n B⁴n అనే ఒక లాంగ్వేజ్ తీసుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ వస్తాయో అన్ని నెంబర్ ఆఫ్ B. అప్పుడు ఏం చేస్తుంది ట్యూరింగ్ మిషన్ అనేది, ఫస్ట్ ఏని ట్రావెల్ చేస్తుంది, తర్వాత లాస్ట్కి వెళ్ళిపోయి బ్లాంక్కి ముందున్న బీని రీడ్ చేస్తుంది. అలాగా ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ అనేవి మ్యాచ్ చేసుకుంటూ ఉంది. సో ఇప్పుడు అలా చెయ్యాలి అంటే
ఇక్కడ మనకి ఎన్ ఎమ్ డిఫర్గా ఉన్నాయి. ఓకేనా. సో వన్స్ జీరోస్ అన్నిటిని రీడ్ చేసుకుంటూ ఎం అనేవి మనం ట్రావెల్ చేయాలి అంటే ఆల్ జీరోస్ని మనం కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. కాకపోతే ఏంటి అనంటే వన్స్ మనం ఏంటి అనంటే ఫస్ట్ 1 జీరో తర్వాత ఫస్ట్ 1 అలాగా రీడ్ చేసుకుంటూ ఉంటాము. సో అప్పుడు మనము వన్స్ 1 రీచ్ అయ్యాక మళ్ళీ జీరోని రీడ్ చేయడం కుదరదు. సో ఎందుకంటే ఎన్ఎం వాల్యూస్ మనకి డిఫర్ కాబట్టి, అందుకోసం మనం ఏంటి అని అంటే హియర్ దెర్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ డిఫైనింగ్ నాన్ డిటర్మినిస్టిక్ సిచ్యువేషన్. ఓకే. సో దిస్ ఈజ్ అ ట్రాన్షనల్ డయాగ్రామ్. క్యూ నాట్ స్టేట్లో ఉన్నాము. జీరో కనుక రీడ్ చేస్తే జీరో కెన్ బి రీప్లేస్డ్ విత్ జీరో అండ్ రైట్కి మూవ్ అవుతాం. ఓకేనా. సో ఇది n-1 జీరోస్. మళ్ళీ nth జీరో కొట్టేప్పటికి 0/0 అండ్ నెక్స్ట్ వన్ ఆర్. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే అగైన్ 1కి అలాగే వస్తుంది. ఫైనల్గా 1 కనుక రీడ్ చేసేస్తామంటే హాల్ట్ పొజిషన్ ఫైనల్ స్టేట్కి వెళ్తాం. ఓకే. సో ఎవ్రీ నాన్ డిటర్మినిస్ట్ ట్యూరింగ్ మిషన్ హ్యాస్ ఏ ఈక్వలెంట్ డిటర్మినిస్టిక్ ట్యూరింగ్ మిషన్. సో దట్ వీ నో ఆల్రెడీ ఫ్రమ్ ద ఫైనైట్ ఆటోమేటా. సో నాన్ డిటర్మినిస్టిక్ అనేది ఎగ్జిస్ట్ అయితే దానికి రిలేటెడ్గా ఉన్న డిటర్మినిస్టిక్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనకి ఎప్సిలాన్ మూవింగ్స్ని రిమూవ్ చేసి ఎప్సిలాన్ మూవ్స్ ఉంటే మనకి నాన్ డిటర్మినిస్టిక్ అంటాము. ఎప్సిలాన్ మూవ్స్ని రిమూవ్ చేయడం ఎలాగో తెలుసు. రిమూవ్ చేస్తే అది డిటర్మినిస్టిక్గా అవుతుంది. ఓకేనా. సో దట్ ఆల్ వీ నో. సో ఫైనల్లీ వాట్ ఈస్ అ నాన్ డిటర్మినిస్టిక్? దెర్ ఈస్ ఎ ఛాన్స్ గో ఫర్ మోర్ దెన్ 1 స్టేట్. ఓకే. So the last type enumerator actually. So the last type of types of Turing machine is nothing but an enumerator. It is a special type. So you can see the diagram here. Finite state control with the 2 heads is there. One head is pointing to the tape, that is actually work tape, and the second head is connected to printer. Okay. So enumerator is a special type of Turing machine, so which is actually attached to the printer. Okay. It has a work tape and an output tape. Okay. The work tape is a write only one step. Okay. So only one time we can write into the work tape. At each step, so the machine chooses a symbol to write from the output alphabet on the output tape. After writing a symbol on the output tape, the head placed on the output tape moves to right by 1 position. This enumerator is not like a general Turing machine. It is actually attached to the printer. Okay. So the finite control copies the data which is going to print by the printer, that can be is there in the workspace, and it can be transformed to the printer. Okay. Like that we have a situation. The enumerator has a special state, say QP. Okay. So that is when entering this state, the output tape is erased and the tape head moves to the leftmost position, and finally the string is printed. Okay. So there exists a special state, that is a QP. Actually Q is a state and P is a represents a printer. Actually that is a suffix like this. సో క్యూపీ అనేది ఇలా డిఫైన్ చేయాలి. అక్కడ మనకి పక్కనే ఇచ్చినారు, యాక్చువల్గా సఫిక్స్గా డిఫైన్ చేయాలి. ఓకే. సో బై ఎంటరింగ్ దిస్ స్టేట్ ఎన్యూమరేటర్ పర్ఫార్మ్స్ erasing the output tape and move the head to the leftmost position, and finally the string is printed. సో జనరల్గా మనకి ప్రింటర్లో ఏం జరుగుతుంది, ఆల్రెడీ డేటా ఉంటుంది, ప్రింటర్ అనేది ఆ డేటాని ప్రింటర్లోంచి ప్రింట్ చేస్తుంది. ద సేమ్ ప్రిన్సిపల్. సింపుల్గా చెప్పాలి అంటే ట్యూరింగ్ మిషన్ అనేది మనం ఏదైతే ఇప్పుడు డిజిటల్ కంప్యూటర్స్ యూజ్ చేస్తున్నామో అవన్నీ వర్క్ చేసేవి ట్యూరింగ్ మిషన్ మీద. ఆ డిస్కషన్ అంతా నెక్స్ట్ వస్తుంది. ఓకేనా. సో ఈజ్ దర్ ఎన్యూమరేటర్ అంటే ఏంటంటే ప్రింటర్ని ఒక పార్ట్గా చేసుకొని చెప్తున్నాం అంతే. ఓకేనా. So a string W is printed as output by the enumerator if the output tape contains W at the time the machine enter into the QP. Okay. So మనకి వర్క్ టేప్
అనే దాంట్లో మనము డేటాని రైట్ చేసుకుంటూ ఉంటాము. దెన్ మనకి లెఫ్ట్ మోస్ట్ పొజిషన్ అది ఫిలప్ అయిపోయాక ఏమవుతుందంటే అది అవుట్పుట్ టేప్గా డిఫైన్ అవుతుంది. సో వన్స్ అవుట్పుట్ టేప్ ఫిలప్ అయిపోతే మనకి అది ఎన్యూమరేటర్ మిషన్ అనేది మనకి క్యూపీ స్టేట్ని రీచ్ అవుతుంది. అప్పుడు ఇందులో ఉన్న డేటా మొత్తం ప్రింటర్కి వెళ్ళి ప్రింటర్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, అదే ఇక్కడ మనకి చిన్న డిస్కషన్. ఓకే, సో దీనికి మ్యాథమెటికల్ డెఫినేషన్ డిఫైన్ చేస్తున్నాము సేమ్ అంతే. సో కాకపోతే క్యూపీ అనేది ఫైనల్ స్టేట్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రింట్ స్టేట్. వెన్ ఎవర్ వీ రీచ్ దిస్ స్టేట్ ద data can be printed by the printer. So that is about types of Turing machines.